సంప్రదాయ పంటల సాగుకు భిన్నంగా నూతన పంటల సాగుకు మొగ్గుతున్నారు తెలుగు రాష్ట్రాల రైతులు. ఇందులో భాగంగానే గత 4-5 ఏళ్లుగా డ్రాగన్ పంట తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. అవకాశం ఉన్న రైతులు తమ విస్తీర్ణానికి తగ్గట్లుగా పంటను సాగు చేస్తున్నారు. అలా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన రైతు దశరథ్ రెడ్డి తనకున్న వ్యవసాయ భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాడు. 2 ఎకరాలకు గాను 4,000 మొక్కలను ఒక్కో మొక్క ₹70 చొప్పున తెచ్చి నాటుకున్నాడు. గత ఏడాది మొదటి పంట తీసుకున్నాడు. ప్రస్తుతం ఇది రెండవ పంట. ఆరంభపు పెట్టుబడి అధికమైన దీర్ఘకాలం ఫలసాయం అందిస్తుందనే ఉద్దేశంతోనే డ్రాగన్ సాగు ఎంచుకున్నట్లు రైతు చెబుతున్నాడు. రైతే రాజు కావాలంటే భిన్న ఆలోచనలతో పంటలను సాగు చేయాలి. అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కి చెందిన రైతు దశరథ్ రెడ్డి. తక్కువగా సాగునీరు ఉన్నప్పటికీ తనకున్న 2 ఎకరాల పొలంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ డ్రాగన్ ఫ్రూట్కు సంబంధించిన సాగు విధానం గురించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఆ రైతు ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రాంతంలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న పండిస్తుంటారు. అయినప్పటికీ మీరు డ్రాగన్ ఫ్రూటే పండించడానికి కారణం ఏంటి? అందరు మొక్కజొన్నకి వెళ్ళిపోతున్నారు, పసుపుకి వెళ్ళిపోతున్నారు, వరికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల నష్టాల బాటలో రైతులు పడుతున్నారు. అయితే కరోనా టైంలో నేను 21లో యూట్యూబ్లో చూసిన తర్వాత ఒక 1 ఇయర్ సర్వే చేసిన. సంగారెడ్డి పోయినా, ఇటు బాసర పోయినా, ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా తెలుసుకున్న తర్వాతనే ఈ పూలు సొంతం పంపించిన. ఎకరాన 500 పూలు పడతాయి సార్. ఇవి అది ఒక సంవత్సరం కష్టపడితే మనకు 20 సంవత్సరాలు మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. దీంట్లో అధిక లాభాలు ఉన్నాయి. దీంట్లో ఖర్చు ఏం లేదు, ఒక కలుపు తీసుకుంటే సరిపోతుంది. సంవత్సరంకి ఒకసారి ఎరువులు వేసుకోవాలి. 2 ఎకరాలకు 4,000 మొక్కలు సార్. నేను జగిత్యాల నుంచి ఒక 2,000, 3,000 తీసుకున్నా. సంగారెడ్డి నుంచి ఒక 1000 తీసుకున్నా. అయితే ₹70 ఒకటి ఇచ్చిన వాళ్ళు. పెట్టి డ్రిప్ ఇచ్చిన. డ్రిప్ కిందికి వెళ్ళిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పైనుంచి ఇచ్చిన. పైనుంచి ఎందుకంటే నేను వీడర్ తీసుకొచ్చిన, పవర్ వీడర్. అయితే మనం ఇట్లా కల్టివేటర్ చేస్తాం కదా, రొటివేటర్ కొడతాం కదా, ఇట్లా కొట్టాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనే పైనుంచి చేసిన. ఫస్ట్ ఏమో ఒక 2-3 క్వింటాలు ఇచ్చింది మనకు. సెకండ్ ఇయర్ 1 టన్ వచ్చింది. ఇప్పుడు 7 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎరువు పోసిన తర్వాత టైకోడర్మా, సుడమనసు డ్రిప్ ద్వారా ఇవ్వాలి. అదేంటంటే గుల్ల వస్తుంది. దాని తర్వాత 19 ఇచ్చారు. తర్వాత 13-0-45 వేయాలి. మళ్ళీ ఒక 4 రోజులు అయ్యి. ఆ తర్వాత 00-50. ఆ తర్వాత లాస్ట్ కాయ 4 రోజులు తెంపుతున్నాగా బోరన్ ఇస్తాం సార్. రిటైల్లో ₹150 అమ్ముతున్నాం మేము. మా ఇంటి దగ్గరనే 2 బాక్సులు పోతాయి డైలీ. ఒక్కసారి క్రాప్ వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. జగిత్యాల, కరీంనగర్ సుమారు ₹100-110 కాడికి హోల్సేల్ ఇచ్చేస్తున్నాం. ఎకరన్నా 6 లక్షల పెట్టుబడి సార్. నాకు సంవత్సరం దిగుబడి ఎక్కువ పెరుగుతుంది సార్. ఇది నెక్స్ట్ ఇయర్ నాకు 10-15 టన్నుల వరకు వెళ్తుంది. ఎందుకంటే 2 ఎకరాలు కాబట్టి 4th ఇయర్స్ రన్నింగ్లో వెళ్తుంది కాబట్టి మనకు అధిక దిగుబడి వస్తుంది నెక్స్ట్ ఇయర్. డ్రాగన్ ఫ్రూట్స్కి ఎలాంటి రోగాలు రావు సార్. ఫస్ట్ పెంచేటప్పుడు కొంత ఫంగస్ సైడ్ వస్తుంది, దానికి సాగు కొట్టయితే సరిపోతుంది. డ్రిప్లో కలిపి మందులు ఇస్తాం పంట క్రాప్కి. పూల విధానంలో నేను పర్వాలేదు వేసిన. నేను ఇంకో 1/2 ఎకర్ పెట్టేది ఉంది. టెల్లిస్ విధానము అంటే అటు 3 వైర్లు ఇటు 3 వైర్లు 4 mm పెట్టేసి ఇది 4 మొక్కలు వస్తున్నాయి సార్. ఒక పూల్కి 2,000 మొక్కలు ఎకరాన. అది పూల్కి 8 మొక్కలు పెట్టుకుంటే మనకు డబుల్ దిగుబడి వస్తుంది. ఫ్యూచర్లో ₹50 కిలో అయినా కానీ హోల్సేల్లో మనకి ఇబ్బంది ఏం లేదు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి సైతం డ్రాగన్ పంట సాగు దిశగా మళ్లాడు. 2018 నుంచి తెలుపు, ఎరుపు రకాలను సాగు చేస్తున్న ఈ రైతుకు ఆస్ట్రేలియన్ పసుపు రకం సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా రకం పసుపు రంగు డ్రాగన్ మొక్కలను గుజరాత్ రాష్ట్రం నుంచి తెచ్చుకుని సాగు చేశాడు. ప్రస్తుతం పంట సాగు చేసి 2 సంవత్సరాలవుతోందని, కాయ నాణ్యత, దిగుబడి బాగుందని రైతు చెబుతున్నాడు. సాధారణ డ్రాగన్ రకాలతో పోల్చితే ఈ పసుపు రంగు డ్రాగన్కు కొంత డిమాండ్ అధికంగా ఉన్నట్లు రైతు చెబుతున్నాడు. నేను 2018 సంవత్సరం నుంచి డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది చేస్తున్నాను. ఈ ఆస్ట్రేలియన్ ఎల్లో వెరైటీ అనేది చాలా బాగుంది. పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఫ్యాన్సీ ఫ్రూటు, అది చూడ్డానికి బాగుంది. తర్వాత టేస్ట్ కూడా మంచి లేత ముంజ ఎట్లా ఉంటుందో, తాటి ముంజలు ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్ లాగా ఉందని చెప్పిన తర్వాత నేను దీన్ని గుజరాత్ నుంచి తీసుకొచ్చుకున్నానండి. అక్కడ హైనాల్ నర్సరీ అని 2 years బ్యాక్ తీసుకొచ్చి 100 మొక్కలు తీసుకొచ్చిన. ముందు 100 మొక్కలు తీసుకొచ్చి వాటి వల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ మొక్కలు తయారు చేసి దాదాపు ఇప్పుడు ఒక 1,500 మొక్కలు నాటిన. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇది సెల్ఫ్ పాలినేట్ కాదండి, హైండ్ పాలినేటెడ్ వెరైటీది. మనము హైండ్ పాలినేషన్ చేసుకుంటే మినిమం 1/2 కిలో అంటే 500 గ్రాములకు తగ్గకుండా ఫ్రూట్ వస్తున్నది. తర్వాత ఈ ఫంగస్ కంట్రోల్ కూడా చాలా బాగున్నది. ఫంగస్ అనేది ఎక్కువ అటాక్ కావట్లేదు.
ఎకరాకి దాదాపు యావరేజ్‌లో 7 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది ఒక సంవత్సరానికి. మొదటి సంవత్సరం అనేది కొంచెం తక్కువొస్తది. తర్వాత రెండో సంవత్సరం, మూడో సంవత్సరం నుంచి మినిమమ్ అంటే మనకు కాలం వెదర్ అనుకూలంగా ఉంటే మినిమమ్ 10 టన్నుల వరకు వస్తుంది. యావరేజ్‌లో అయితే 7 టన్నులు ఒక ఎకరానికి 7 టన్నుల వరకు దిగుబడి వస్తుందండి. సంప్రదాయ పంటలకు భిన్నంగా పంటల సాగును ఎంచుకునే రైతుల సంఖ్య విస్తరిస్తోన్న నేపథ్యంలో సాగులో మెళకువలు, మార్కెటింగ్ అవకాశాల పట్ల ఉద్యాన శాఖ ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు.